ఇక ఇదే విషయం పైన స్పందించడానికి ఐఓఏ ఫెన్సింగ్ కమిటీ మాజీ సీఈఓ విఎస్ఆర్ మూర్తి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సో మూర్తి గారు, ఫోగట్ పైన ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది, భారత్ కి ఒక పథకం మిస్ అయింది మెయిన్ గా ఇప్పుడున్నటువంటి ఈ టైంలో. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా విచారం వ్యక్తం అవుతోంది. సో మీరేమంటారు దీనికి సంబంధించి? ముఖ్యంగా నమస్కారం అండి. నేను ముఖ్యంగా ఫెన్సింగ్ సిఇఓగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఢిల్లీలో ఉన్నాను. అయితే దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం కంట్రీకే ఇది చాలా ఇది చేసి పెట్టారు వాళ్ళు. కానీ 100 గ్రాములు అంటే దీనికి ఎన్నో రకాల టెస్టులు చేయాలి, ఒకే దాని మీద బేస్ అయి చేయడానికి వీల్లేదు. అది చేశారా లేదనేది మనకు తెలియదు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడే వాళ్ళకి మన పిటి ఉషాకి మెసేజ్ ఇచ్చారు. పిటి ఉషా అంటే ఇప్పుడు ప్రజెంట్ చైర్పర్సన్ ఫర్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. వీళ్ళు ప్రొటెస్ట్ ఇమీడియట్ గా లాంచ్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం ఇండియాకి. ఎందుకంటే 100 గ్రాములు అన్నప్పుడు ఆమె 2 రోజుల నుంచి కష్టపడి 2 కిలోలు తగ్గించి ఇప్పుడు మామూలుగా ఇమీడియట్ గా ఇప్పుడు రాత్రి తెల్లవారులు హాస్పిటల్లోనే ఉంది. ఇప్పుడు డౌన్ అయిపోయింది మనిషి. ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చారు అంటే మనకి నిజంగా ఇండియాకి తీరని అన్యాయం జరిగినట్టే. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన తర్వాత రాకపోవడం వేరే సంగతి. 100 గ్రాములు అనేది ఏ బేసిస్ తోటి చేశారనేది మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకటే ఇది పెట్టుకుని చేశారా, దీనికి మొత్తం ఏదైనా కమిటీ వేసి ఆ కమిటీ చేశారనేది ఇప్పుడు ఇదో మన వాళ్ళు ఇండియా ప్రొటెస్ట్ పెట్టారు కాబట్టి దాని తర్వాత ఇప్పుడు బయటపడుతుంది. అది మాత్రం నిజంగా ఇండియాకి చాలా తీరని అన్యాయం అని చెప్తానండి. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ నుంచి క్రీడాకారులు వేరే కంట్రీకి అలా వెళ్ళినప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే అక్కడ ఉండేటువంటి క్లైమాటిక్ కండిషన్స్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్, అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కదా. సో ఈ టైంలో ఎంతో కేర్ఫుల్ గా కూడా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. కానీ అక్కడ మనకి ఇక్కడ అనుకున్నంత లెవెల్లో అక్కడ అరేంజ్మెంట్స్ ఉండవండి వీళ్ళకి. నేను కూడా వెళ్ళాను చాలా సార్లు. అయితే ఏంటంటే ఒక మన దగ్గర 3 స్టార్ హోటల్ ఆ లెవెల్లో ఉంటాయి, అంతకంటే ఏమి ఉండదు అరేంజ్మెంట్స్. అందులో కూడా అందులోనే కష్టపడి వీళ్ళు రాత్రి పగలు చేసి ఒక ప్రెస్టేజ్, ఎందుకంటే మన ఇండియాకు పేరు తీసుకురావాలనే దాంట్లో ఉంటారు. మొత్తం మనకి 55 స్పోర్ట్స్ ఉన్నాయి, 55లోనూ అలాగే ఫైట్ చేస్తుంటారండి. ఇంత కష్టపడే వాళ్ళకి మనం నేచురలీ మన కంట్రీ గర్వపడాలి. ఎందుకని ప్రైమ్ మినిస్టర్ ఇవాళ మోదీ గారు వెంటనే డైరెక్షన్ ఇచ్చారు, ఇచ్చి అతను అధైర్యపడద్దు, కంగారు పడద్దు అని కూడా ఆయన ట్వీట్ చేశారు. మీరు చూడండి, ట్వీట్ చూస్తే ఆ ట్వీట్ కూడా మీకు టీవీలో పెట్టండి. పెట్టామండి, ఆల్రెడీ వస్తుంది, ఆల్రెడీ మన స్క్రీన్ పైన మోదీ ట్వీట్ కూడా వస్తుంది. సో అంటే మనం డెఫినెట్ గా అంటే దీనిపైన ఫైట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఒకవేళ ఆ టైంలోనే మనం ఫైట్ చేయడానికి అసలు ఎంతవరకు స్కోప్ ఉంటుంది? ఎందుకంటే దే ఆర్ నాట్ ఇంటిమేటెడ్ టు ది ఇండియాకి ఇలాంటి వచ్చినప్పుడు ఏదైనా మార్జినల్ కేసు ఇది. ఇట్స్ నాట్ డైరెక్ట్ గా మనకి మెజారిటీ ఇప్పుడు 50 కిలోలు ఉండాలంటే 2 కిలో తేడా వచ్చింది అనుకోండి, మార్జిన్ అంటుంది. మార్జిన్ కూడా ఏముంది, 0.1% కూడా రాలేదు మార్జిన్. మార్జినల్ కేసెస్ కి దే హావ్ టు ఫస్ట్ పుట్ ది కంట్రీస్ ఆన్ నోటీస్. కంట్రీకి చెప్పకుండా వాళ్ళు అక్కడ డిస్క్వాలిఫై లాస్ట్ మినిట్లో, అది కూడా ఇప్పుడు ఆవిడ వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా ఇప్పుడు డిస్క్వాలిఫై చేశారు. అందువల్ల ఇప్పుడు మోదీ గారు ప్రొటెస్ట్ పెట్టమని చెప్పింది. ప్రొటెస్ట్ పెట్టి ఇమీడియట్ గా స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి యాక్షన్ తీసుకుంటారు, వీళ్ళు పెట్టరు. కానీ డ్యామేజ్ అయిపోయింది కదా. బట్ స్టిల్ కంట్రీ మాత్రం ఊరుకోదండి. డెఫినెట్ గా టేకింగ్ సీరియస్లీ తీసుకున్నట్టుగానే ఆయన కూడా పెట్టారు ప్రధాని. మనకి ఆయన అది కూడా చెప్పాడు, పోగొట్టి గర్వకారణం మనకి, ఇది మన ఇండియాకే గర్వకారణం కదండి. అవును, డెఫినెట్ గా. పైగా యాజ్ ఎ విమెన్ గా ఫస్ట్ టైం ఫైనల్స్ వరకు వెళ్ళింది, ఖచ్చితంగా పథకం వస్తుందని ఎంతో ఆశగా ఉన్నటువంటి అభిమానులు అయితే ఖచ్చితంగా నిరాశ కలిగించేటువంటి విషయంగానే మనం చూడండి. నిరాశకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టరే నేను నిరాశపడుతున్నాను, నేను అప్సెట్ అయిపోతున్నాను కూడా మెసేజ్ పెట్టాడు, చూశారు కదా. అంటే దాన్ని బట్టి ఇండియా ఎంత ఇదేంది అనేది ఇప్పుడు దాన్ని బట్టి డెఫినెట్ గా కామ్ గా కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. ఆల్రెడీ ప్రొటెస్ట్ వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక మనకు 1-2 గంటల ఫర్దర్ డెవలప్మెంట్స్ తెలుస్తాయి. అయితే మూర్తి గారు, జనరల్ గా అంటే ఒలింపిక్స్ లో ఇంత కఠినమైనటువంటి నిబంధనలను అసలు ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆడి ఓడిపోవడం అనేది ఒక ఎత్తులా ఉంటే, ఇక్కడ అంత దూరం వెళ్ళి ఏ మాత్రం ఆడకుండా ఇలాగ డిస్క్వాలిఫై వెనక్కి రావడం అనేది ఖచ్చితంగా క్రీడాకారుడి మానసిక స్థితి పైన కూడా ఎంతో ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది కదా. నేను మిగిలిన పాత ఒలింపిక్ స్పోర్ట్స్ కూడా చూశాను, 4 ఏళ్ళకి అవుతుంటుంది కదా. టోక్యో కూడా చూశాను, అన్ని చూశానండి. కానీ ఇది ఫస్ట్ టైం ఇలాగా 100 గ్రామ్స్ కి జరగడం అనేది ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను షాక్ అయ్యాను చూసి. ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో షాక్ అయితే మనం అంతా చెప్తున్నాను. అంటే అది చాలా విచారకరమైన విషయం ఇది. అది తప్పకుండా కంట్రీ మాత్రం ఊరుకోదు, కంట్రీ సీరియస్ గానే తీసుకుంటుంది. ఇది ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు ఈ స్టేజ్ లో అన్లెస్ ఇన్వెస్టిగేషన్ అయితే కానీ మనం కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదండి.
సో మీరు ఆల్రెడీ భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ఫెన్సిట్ కమిటీ మాజీ సిఇఓగా కూడా ఉన్నారు. దీనిపైన అసలు మీరు ఓవరాల్ గా ఏం చెప్తూ ఉంటారంటే అసలు అక్కడ ఏం జరిగింది అని మీరు భావిస్తూ ఉన్నారు? అది మరి అదే ఇప్పుడు ఈ పొజిషన్ లో మనం ఇట్ ఈస్ టూ ఎర్లీ టూ ప్రిమిచ్యూర్ అండి. ఇలాంటిది ఒక పొజిషన్ లో ఉండి ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా మనం ఇమాజిన్ చేసి కామెంట్ చేసేయకూడదు. అందుకని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు థరో ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నాం కదా. కంట్రీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. మొత్తం దీనికి ప్రొటెస్ట్ పెట్టారు ఫస్ట్. న్యాచురల్లీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. మన దాంట్లో కూడా మోస్ట్లీ దే విల్ పుట్ వన్ ఇండియన్ పర్సన్ యాజ్ అ కమిటీ మెంబర్. ఇండియన్ కూడా కమిటీ పెడతారు. అప్పుడు అయిన తర్వాత మనం కామెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు మన ఊరికే ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు ఊహలు చేస్తే నా లెవెల్లో తప్పదు. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఎవరైనా చెప్తే పర్వాలేదు, కానీ నేను అది చెప్పడం కరెక్ట్ కాదండి. ఊహించి మనం చెప్పకూడదు. ఇది మాత్రం ఇది కేస్ ఫిట్ కేస్ ఫర్ ఫర్దర్ యాక్షన్. అది నేను చెప్పేది. సో గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయండి ఒలింపిక్స్ లో? అదే చెప్పాను కదా, 2 ఒలింపిక్స్ చూశాను నేను. అంతకుముందు ఏదో 30-40 ఏళ్ళ విషయం అయితే నేను ఫిజికల్ గా వెళ్ళలేదు. నేను ఫిజికల్ గా వెళ్ళి చెప్తున్నాను కాబట్టి ఇది ఎక్కడా ఇలాంటి జరగలేదు. రెండిట్లో కూడా 2 నాళ్ళు అంటే 8 ఏళ్ళలో జరగలేదండి. అయితే దీనికి సంబంధించి కొంతమంది భిన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. అంటే వాంటెడ్ గా ఒక రకమైనటువంటి దీనిలో భాగంగానే ఈ రోజు ఇలా చేశారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయండి. సో అవి బాధ్యత చేసేటువంటి వార్తలుగా మనం చూడాలంటారా, లేదా దీనిలో ఇలాంటి విషయాలు కూడా ఉండుండొచ్చు అనుకోవచ్చా? మనం హ్యూమన్ బీయింగ్స్ లో ఇలా ఉంటుంది ఇలా ఉండదని మనం కన్ఫర్మ్ గా చెప్పలేమండి. ఉండొచ్చు అనేది కూడా నెగిటివ్ ఉండొచ్చు. ఎందుకు చేశారు నేను చెప్పాను. ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పాను కదా, పొలిటీషియన్స్ కానీ లేకపోతే పొలిటికల్ గా ఎలక్ట్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి. మన ఇండియన్ ఒలింపిక్స్ లో కూడా సెక్రటరీ జనరల్ లేకపోతే ప్రెసిడెంట్, ట్రెజరర్ వీళ్ళంతా కూడా పొలిటికల్లీ ఎలక్టెడ్ పీపుల్. వాళ్ళు కామెంట్ చేయొచ్చు, వాళ్ళు ఇష్టం. సిఇఓలు అలా ఉన్న వాళ్ళు, మనం అఫీషియల్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు చేయకూడదు కామెంట్. ఎందుకంటే మనం ఫాలో అయ్యేది జనరల్ గా ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఒక ఇన్వెస్టిగేషన్ అడుగుతాం, ప్రొటెస్ట్ పెడతాము. ఇవన్నీ మోడీ గారు చెప్పారు జరుగుతుంది. ఇప్పుడు ఈ జరిగే టైంలో వీ కెనాట్ కమ్ టు కంక్లూజన్ ఆర్ గివ్ ఒక విధమైన కామెంట్ ఇచ్చేసి చేయకూడదు నా ఉద్దేశం. అయితే సెమీఫైనల్ కి ఫైనల్ కి మధ్య జనరల్ గా ఈ రెజ్లింగ్ అనేటువంటి ఈ క్రీడకి సంబంధించి అసలు ఎలాంటి ఫార్మాట్స్ ఉంటాయండి? ఏ ఫార్మాట్స్ ప్రాతిపదికగా క్రీడాకారులను ఫైనల్ బరిలోకి దించే అవకాశం ఉంటుంది? ఓన్లీ వెయిట్ కేటగిరీయే చెక్ చేస్తారా, ఇతర కేటగిరీస్ అంటే ఫిట్నెస్ ఇలాంటివి కూడా? రెజ్లింగ్ గురించి నాకు అంత ఎక్కువ థరో నాలెడ్జ్ లేదు. ఓన్లీ నేను ఫెన్సింగ్ చూశాను. ఫెన్సింగ్ అంటే తలవార్ బాజీ అంటారు తెలుగులో, హిందీలో. దాన్ని చూశాను నేను. ఫెన్సింగ్ అంటే ఇది చాలా డీటెయిల్ గా వెళితే ఫైనల్కి వెళ్ళిన దాంట్లో నేను అందులో పార్టిసిపేట్ చేయలేదు రెజ్లింగ్. అందుకని ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ మీ టు కామెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మూర్తి గారు మీ అనాలిసిస్ అందించినందుకు.